హెచ్చించిన చేతులే మనల్ని దించేయచ్చు, ఘనపరిచిన చేతులే మనల్ని అవమానపరచొచ్చు, గొప్పగా మాట్లాడిన నోరే మనల్ని గురించి చెడ్డగా మాట్లాడొచ్చు, ఘనంగా మాట్లాడిన నోరే మనల్ని ఘనహీనపరచొచ్చు. ప్రియులరా, ఇది మనుషుల వల్ల హెచ్చింపు. దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తే ఎవరు ఏమీ చేయలేరండి. లోకమంతా ఏకమై ఆ భక్తునికి వ్యతిరేకంగా లేచిన దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిచినప్పుడు అతని ఘనత లేకపోతే అతని హెచ్చింపు పదిలంగా ఉంటుంది. మనుషులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నా, మనుషులు మేము తిరస్కరిస్తున్నా, మనుషులు మిమ్మల్ని ధిక్కరిస్తున్నా, నువ్వు పైకి ఎదుగుతుంటే నిన్ను చూసి ఓర్వలేక నీ కాళ్ళు పట్టుకుని కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నా, మనం ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయముగా మనల్ని హెచ్చించే దేవుడు, మనకు బలమిచ్చే దేవుడు, ఆయన మనల్ని గణపరిచే దేవుడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. నీ శత్రువులందరికంటే నీ తల పైకెత్తబడేటట్లు నా దేవుడు నిన్ను హెచ్చించును గాక.